హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ అయితే బీరకాయ పచ్చిశనగపప్పు కూర. ఈ కూరను అయితే మనం ఎలా చేయాలో ఒకసారి అయితే చూద్దాము. మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పోస్ట్ చేసే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటుంది. సో బీరకాయ పచ్చిశనగపప్పు కూరకి కావాల్సిన పదార్థాలు ఒకసారి అయితే మనం చూద్దాము. 1/2 kg బీరకాయ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటోలు తీసుకున్నాను. 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఈ బీరకాయ తొక్కునంతా కూడా బాగా పీల్ చేసి నేను చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటాను కూడా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్ని కూడా తరిగి పెట్టుకున్నాను. మనం ఈ కూరకైతే ఒక పౌడర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దాని ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో ఒకసారి అయితే మనం చూద్దాము. 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 50 గ్రామ్స్ కొబ్బరి, 10 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ నేను మిక్సీలో వేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకుంటున్నాను. మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు, ఇలా అయితే చేసుకోవాలి. ఇప్పుడు పచ్చెనగపప్పు 150 గ్రామ్స్ తీసుకొని ఇదైతే మనం నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మీరైతే చూడొచ్చు, మనం బౌల్లో అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 75 ml ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ ఆయిల్ అంతా కొంచెం హీట్ అయ్యాక నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో అయితే వేసుకున్నాను. ఆనియన్స్ అంతా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు అయితే మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ కూరకి. నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఈ టమాటోస్ అంతా కూడా మనకి బాగా మగ్గాలి. అప్పటిదాకా అయితే నేను బాగా వేయించుకుంటాను. టమాటోస్ అంతా కూడా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు తీసుకొని ఇందులో అయితే వేసుకుంటాను. ఒక టీ స్పూన్ కల్లుప్పు, 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ బీరకాయలంతా కూడా బాగా వేగాలి. అప్పుడు దాకా అయితే నేను బాగా వేయించుకుంటాను. మంటనైతే సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని మనం పైన మూత అయితే పెట్టుకోవాలి. బీరకాయలంతా కూడా మనకి బాగా ఆయిల్కి మిక్స్ అయిన తర్వాత మనకైతే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అప్పటిదాకైతే మనం వేయించుకోవాలి. మనం కానీ చూసుకుంటే బీరకాయలు అయితే బాగా మగ్గాయి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ తీసుకొని ఇందులోకి అయితే మనం యాడ్ చేసుకుంటాము. ఈ పౌడర్ అంతా కూడా బీరకాయకి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిసేపు మనం మూత పెట్టుకొని బాగా వేయించుకుంటాము. ఎప్పుడైతే ఈ మసాలా పౌడర్ అంతా కూడా మనకి బాగా మిక్స్ అయిందో మనం ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పును తీసుకొని ఈ బౌల్లోకి అయితే వేసుకుంటాము. మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఎలా వేసుకుంటున్నాను అనేది. ఈ పచ్చెనగపప్పు అంతా కూడా బాగా కర్రీకి బాగా మిక్స్ అవ్వాలి. ఈ పచ్చెనగపప్పు అంతా కూడా బాగా మిక్స్ అవ్వడానికి నేను కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఒక 1 కప్ వాటర్ అయితే వేసుకున్నాను. మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బీరకాయ అంతా కూడా బాగా బాయిల్ అయ్యేదాకైతే మనం ఉంచాలి. అలాగే
వాటర్ అంతా కూడా బాగా ఎవాపరేట్ అయ్యి బీరకాయ అంతా కూడా బాగా మగ్గిన దాకా అయితే మనం వెయిట్ చేస్తాము. అప్పటిదాకా అయితే మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటాము. ఎప్పుడైతే బీరకాయ అంతా కూడా ఉడికిందో మనం మంటని సిమ్లో పెట్టుకుంటాము. సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకొని ఇంకా ఆ ప్యాన్ అయితే మనం దించేసుకోవచ్చు. సో బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే మీరు సాల్ట్ కారం అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ కారం ఏదైనా కానీ తక్కువ అయితే కొంచెం అయితే యాడ్ చేసుకోండి మీరు. నేను ఈ బీరకాయ కూరని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరైతే చూడొచ్చు బీరకాయ పచ్చిశనగపప్పు కూర ఎలా వచ్చిందనేది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి చపాతీలోకి అయితే మనం తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎన్నో రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి మీరు చూడండి. మీకైతే నచ్చుతాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందు ఉంటాను.